యాహ్! అఘోరి శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. సో, ఆహ్, చెంచల్గూడ జైల్‌లో పెట్టారు. ఆయన మీద దాదాపు 3, 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఒకటి 318 ఏం చెప్తుందంటే చీటింగ్, ఆర్థికంగా ఎవరినైనా మోసం చేస్తే అది 318 పెడతారు. అలాగే 308 ఏందంటే బ్లాక్‌మెయిల్ చేయడం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గర, ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర ఆహ్, పూజలు చేస్తానని చెప్పి దాదాపు 10,00,000 డబ్బులు తీసుకొని, దాని తర్వాత ఉజ్జయినిలో పూజలు చేశారు. చేసిన తర్వాత కూడా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. "నువ్వు గాని నాకు డబ్బులు ఇయ్యకపోతే మళ్ళీ ఒక 5,00,000 ఇవ్వు. ఇవ్వకపోతే నీకు యాంటీగా నేను పూజలు చేసి నిన్ను నాశనం చేస్తానని" భయపెట్టడం, బ్లాక్‌మెయిల్ చేయడం. అదొక కేసు. దాని తర్వాత 351 అండ్ 352 ఆహ్, బిఎన్ఎస్ అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే క్రిమినల్ యాంగిల్‌లో నేరపూరితంగా భయపెట్టడం. సో, నువ్వు నాశనం అయిపోతావని ఇంకోటో. సో, బ్లాక్‌మెయిలు, చీటింగు, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఈ ప్రధానంగా ఈ 3 నేరాల కింద కేసులు పెట్టారు. ఈ 3 కొంత కూడా దాదాపు బ్లాక్‌మెయిల్‌కి 7 ఏళ్ళు పడుతుంది. క్రిమినల్ ఇంటిమిడేషన్‌కి 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. చీటింగ్‌కి 3 ఏళ్ళు ఉంది. అలాగా ఈ కేసుల్లో అన్నిట్లో శిక్షలు పడితే 10 ఏళ్ళు కూడా శిక్షలు పడవచ్చు. అన్నీ కలుపుకుంటే 10 ఏళ్ళు కూడా శిక్షలు పడే అవకాశం అయితే ఉంది. పైగా జడ్జిని చీట్ చేసిన కేసు కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మీకెవరైనా లాయర్ ఉన్నారని జడ్జి గారు అడిగినప్పుడు నాకు అంత స్తోమత లేదని అఘోరి చెప్పినట్టుగా తెలిసింది. నిజానికి అఘోరి దగ్గర స్తోమత ఉంది. ఎందుకంటే i20 కారు ఉంది, ఐఫోన్లు ఉన్నాయి, 4 ఐఫోన్లు ఉన్నాయని చెప్తున్నారు, బ్యాంక్ అకౌంట్లు ఉంది. అఘోరి దగ్గర కూడా అరెస్ట్ చేసినప్పుడు 5,500 క్యాష్ కూడా ఉనింది. సో, ఎనీ లాయర్ని పెట్టుకునే అవకాశం అయితే అఘోరికి ఉంది. అయినా నాకు స్తోమత లేదని జడ్జి గారికి చెప్పడం, రేపొద్దున అది కానీ నిరూపితం అయితే అది కూడా ఒక కేసు అవుతుంది. ఎందుకంటే కోర్టుని చీట్ చేసిన కేసు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని అయితే జడ్జి గారు పెట్టారు. ఆ కౌన్సిల్, ఆయన ఎవరైతే ఉన్నాడో రవి అనే అడ్వకేట్, ఆయన కూడా మీడియాతో ఏం మాట్లాడుతున్నాడంటే అఘోరి ఖచ్చితంగా చీట్ చేసింది, అఘోరిని నేను సమర్థించను, అఘోరిని నిర్దోషిగా నిరూపించడానికి నేను ట్రై చేయనని ఆయనే చెప్తున్నాడు. వాళ్ళ డిఫెన్స్ అడ్వకేట్ అలా ఉంటే అఘోరికి శిక్ష పడే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నాడు. ఇది ప్రూవ్ అవుతుంది, ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి. అఘోరికి కనీసం 10 ఏళ్ళు, మినిమం 7 ఏళ్ళు అయితే శిక్ష పడుతుందని సాక్షాత్తు ఈమె తరపున, అఘోరి తరపున వాదించబోయే అడ్వకేటే చెప్తున్నాడు. సో, బెయిల్ వేస్తారా అని, మీరు బెయిల్ తెప్పిస్తారంటే నేను మామూలుగా బెయిల్ వేస్తాను తప్ప నేను తెప్పించడానికి కృషి చేయనని కూడా అంటున్నాడు. అంటే అఘోరికి బెయిల్ కూడా వచ్చే అవకాశం కష్టం ఈ లాయర్ ఉంటే. అఘోరి ఏమన్నా పర్సనల్గా డబ్బులు పెట్టుకొని చేసుకోవాలా, కానీ అఘోరి పరిస్థితి ఏంటి? అఘోరికి ఎవరు కూడా గట్టిగా సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ కనబడట్లేదు. ఇప్పటివరకు ఏంటంటే అఘోరి బెదిరిస్తూ ఒక రకమైన అందరినీ భయభ్రాంతం చేస్తూ బతికేసింది తప్ప తన కోసం ఫైట్ చేసే బ్యాచ్ ఎవరు కనబడలేదు. యాంటీ బ్యాచ్ పెరుగుతున్నారు యాక్చువల్గా. ఫస్ట్ వైపు కూడా నిన్న ఓపెన్గా వచ్చి తన ముఖం కూడా చూపించి రాధిక, ఆమె ఓపెన్గా మాట్లాడింది, తనకి శిక్ష ఖచ్చితంగా పడాలి అని చెప్పింది. సో, ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు శ్రీవర్షన్ మీద. అఘోరికి శిక్ష పడాలని దాదాపు 90% జనం కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో దళితులకు కూడా అఘోరి యాంటీ అయింది. అంబేద్కర్ని తిట్టడం, ఇటు ట్రాన్స్జెండర్స్కి యాంటీ అయింది, అటు అఘోరీలు అఖాడా వాళ్ళు మా అఘోరి కాదని చెప్పారు. సో, ఇటు బ్రాహ్మణ్ బ్యాచ్ కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అన్ని సెక్షన్లలో అఘోరికి వ్యతిరేకత అనేది విపరీతంగా వచ్చింది. దానికి అఘోరి స్వయంకృత అపరాధం కూడా ఉంది. ఓన్లీ దేవుళ్ళకి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి కట్టుబడి ఉంటే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. సో, జనం మీద దాడులు చేయడం, విచ్చలవిడిగా రెచ్చగొట్టినట్టు ప్రవర్తించడం, డబ్బులు వసూలు చేయడం, తర్వాత అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళడం, ఈ యాంగిల్లో అఘోరికి అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో శ్రీవర్షిని పరిస్థితి ఏంటి? శ్రీవర్షిని మనం చూసాము. అఘోరి కంప్లీట్గా అఘోరి ఫోల్డ్లో శ్రీవర్షిని వెళ్ళిపోయింది. నేను ఈయనతోనే జీవితాంతం ఉంటాను, మేము ఇద్దరం బెడ్లు కూడా కంటాము. ఫస్ట్లో అడాప్షన్ అన్నారు, మళ్ళీ ఇతనితోనే బెడ్లు కంటాను అనే మాట కూడా అమ్మాయి చెప్పింది. దాని తర్వాత ఎమోషనల్గా కూడా వాళ్ళ మధ్య ఒక బాండ్ ఏర్పడింది అన్నది మనకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరు ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకొని కూడా మాట్లాడారు. మమ్మల్ని వదిలేసేయండి, లేకపోతే మేము ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని కూడా అన్నారు. మీడియాని
బెదిరించారు వాళ్ళు, ఇటు పోలీసులను కూడా బెదిరించారు, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే మేము ఇదవుతుందని. సో ఆ నేపథ్యంలో పోలీసులు వెళ్ళి, ముఖ్యంగా పోలీసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ బార్డర్‌లో వీళ్ళిద్దరిని పట్టుకొచ్చారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుండాలి? ఎందుకంటే ఆ అమ్మాయికి ఏమీ ప్లేస్ గానీ, ఏమీ గానీ లేదు ఉండడానికి. దాంతో ఒక ఛానల్ వోళ్ళు వాళ్ళ అమ్మ, నాన్నని విజయవాడ ఎళ్లి తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మా, నాన్న కూడా నిన్న మీడియాతో మాట్లాడారు. వాళ్ళ అమ్మ అయితే అఘోరిని మీడియా ఎదురుగానే భయంకరమైన బూతులతో మాట్లాడుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో మనకు అర్థం చేసుకోవచ్చు. తమ కూతుర్ని అఘోరి డ్రగ్స్ ఏదో పెట్టి తీసుకెళ్ళిపోయిందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. సో అందుకనే వాళ్ళు అంత కోపంతో ఉన్నారు. ఎందుకంటే 23 ఏళ్ల అమ్మాయి ఎంతో